भैया 420 किधर है? उस तरफ। नहीं नहीं बाबा आप नहीं, कमरा नंबर 420। फिर 420। अच्छा अच्छा। बाबू కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావే. మీరు అడిగిన తెచ్చా బాబు. ఏంటవి? తాజ్ మహల్స్. ఓహ్ బ్యూటిఫుల్. ఈ తాజ్ మహల్ బుర్జులు నీ పెదాల్లా మెత్తగా ఉన్నాయి కదూ. ठीक है भाई साहब. అబ్బా నన్ను భాయ్ సాబ్ అనుకో, నా మూడంతా పాడవుతుంది. ఈ తాజ్ మహల్ గోపురం నీ బుగ్గలా నున్నగా ఉంది కదూ. ఉండు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు లోపల పద. ఏంట్రా ఇటేమన్నా అమ్మాయి? ఏ అమ్మాయి? అదేరా తాజ్మహల్ సమ్ముకుంటా ఉంటుందే ఆ పిల్ల. రాస్కెల్స్, ఊరు కానూరు వచ్చి అమాయకమైన ఆడపిల్లని చీట్ చేస్తారా? సర్లేరా, పెద్ద నీతులు చెప్పొచ్చు. అది అమాయకురాలో కాదు మాకు బాగా తెలుసు. అదరా బ్లడీ ఫూల్స్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఓ బద్మాష్ లోగ్ మాల్ కొంటామని హోటల్కి రమ్మన్నారు. చూడు, వయసులో ఉన్న ఆడపిల్లవి, మరెప్పుడు ఎవరు పిలిచినా ఇలా రాకు. नहीं आऊंगी, कभी नहीं आऊंगी. నీ పేరేంటి? मुमताज. A thing of beauty is a joy forever. Thus goes the saying. But we would like to add, for everybody at all times and everywhere, one should praise such a greatest monument. Irrespective of nationality, religion, community and caste. Do you agree for that? Yes sir. What about you? You? What is your opinion? I think you are not listening. What's your name? రే నీ పేరు రా. ముంతాజ్. మనం ఎన్ని ప్లేసులు చూసినా తాజ్మహల్ దగ్గర కూర్చుంటే మాత్రం చాలా. Excuse me, are you Mr. Raman? Yes. Trunk call for you from Hyderabad. Lift there. హలో. నేనురా మమ్మీని. హలో మమ్మీ. నువ్వు చెప్పిందేమిటి, వెళ్ళి చేసిందేమిటి? ఆగ్రా వెళ్ళగానే ఫోన్ చేస్తానని చెప్పి. సారీ మమ్మీ, చేశాను అనుకో. టైగర్ ఫోన్ ఎత్తి గాండ్రిస్తాడేమోనని భయం. రే, పైకి కఠినంగా కనిపించిన డాడీ మనసు వెన్నరా. ఉపన్యాస కేసరి. చెప్పు మమ్మీ. ఆయన్ని జన్మలో నువ్వు అర్థం చేసుకోలేవు. అవును, కనీసం రేఖకైనా ఫోన్ చేసావా? అది నీకోసం ఫోన్ దగ్గర తపస్సు చేస్తోందట. ఇదిగో రేఖే స్వయంగా వచ్చింది, మాట్లాడు. అయ్యో బాబోయ్, చాటర్ బాక్సా? వద్దు మమ్మీ ప్లీజ్. ఆంటీ ఎవరు? అమరమ్మా. అమరా. ఏయ్, ఏం చెల్లమ్మా ఫోన్ లాక్కుని పారిపోతుంది? అమరా? అవునన్నయ్యా. మరి ఇంకే రే పని, నా కూతురని చెప్పడం కాదు గాని నీ కొడుకంటే అది ముక్కు చెవులు కోసుకుంటుంది. ఏయ్ చిలిపి, ఏంటి బాగున్నావా? బాగానే ఉన్నాను. చలి బాగుందా? అదే ఆగ్రాలో. చలి బాగుంటుంది నీ మొహం. నా మొహం ఆ చలిలో నీ పక్కనుంటే అసలు నీకు స్వెటరే అక్కర్లేదు. దాట్స్ యువర్ బ్యాడ్ లక్. అది సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు చెప్పు. హైదరాబాద్ లో. అయ్యో ట్యూబ్లైట్ కాదు, నీ బెడ్రూమ్ లో నీ బెడ్ మీద పడుకుని నీ తలగడ నా గుండెలకి హత్తుకుని మాట్లాడుతున్నాను. వావ్,
అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఊడిపడ్డా ఆ? ఈ తెలగడ నీలా మారిపోయి నన్ను గట్టిగా హత్తుకుని తెలుసా అయ్యో ఏయ్ వద్దులమ్మా ఆపు న్యూసెన్స్. ఇది ట్రంకాల తల్లి. నన్ను వదిలేసి ఆ దిడినే గట్టిగా వాటేసిన పడుకో. చిల్లిపి హలో హలో ఏంటి ఓర్ని అవ్వ ఓరు మొత్తం చెప్పినా కూడా ఏంటని అడిగితే అట్ట మళ్ళీ చెప్తా ఇనుకో. అనకాపల్లి బెల్లం 11 రూపాయల 26 పైసలు, చింతపండు 22 రూపాయల 16 పైసలు. Stupid. ఆ డిపార్ట్మెంట్ మీద మరీ అన్ని జోకులే ఎక్కలేదు. Dirty phones. ఏమిటమ్మా చిరుబురులాడుతున్నావు? అమర్తో మాట్లాడుతుంటే లైన్ కట్టయి అడ్డమైన వెదవులు లైన్లోకి వస్తున్నారు. అయ్యో నాకు శిక్ష పడిపోయిందమ్మా. ఏమిటన్నయ్యా? ఏముంది, ఈ టెలిఫోన్ గొడవతో ఇవాళ ఈవిడ తిండి నీళ్ళు కూడా ముట్టుకోదు. ఈవిడితో పాటు నాకు కూడా ఉపవాసమే. డాడీ అందుకేరా ఈ ఉపవాసాలు మానేసి అమర్తో జీవితాంతం సహవాసం చేసే ఏర్పాటు తొందరలో చేశాను. ఓకే. ఏమ్మా? ఫర్ అరటికాయ్, ఫర్ కాకరకాయ్, ఫర్ కుంకుడుకాయ, ఫర్ బూడిద గుమ్మడికాయ. అక్క బాటికబు, అక్క బాటికబు. తినే 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 తినే. భలే గమ్మత్తుగా ఉంది. అవును మరి, ప్రేమనే వేపుడులో మమకరం అనే కారం కలిపి శృంగారం అనే మసాలా దట్టించి సెక్స్ ఆవిరితో నీకోసం చేశా ఈ అక్కబా చిక్కుబో. తిన 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 తిన. నా సలీం కూడా ఇలాగే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేవాడు. సలీమా వాడవాడు. మా ఎదురింటి కుర్రాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం. అన్నట్టు సలీం ఎంత చక్కగా వాయించేవాడో తెలుసా? ఏంటది? ఫ్లూటు, పిల్లన గ్రోవి. నిక్కర్లు వేసుకునే వయసులోని హాయిగా వాయిస్తూ ఎంత తీగా పాడేవాడో తెలుసా? నేను కూడా బ్రహ్మాండంగా పాడుతాను. ఏంటి పాడేది? నా కారు కింద జాకి పాటం అంటే పప్పులో తెడ్డేసి టకటక తిప్పడం కాదురా. రే ఈరియా, ఆ. ఇది నా ఏరియా. ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నావంటే ఏంటంటే కిచెన్ కింగ్. పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మంగడితో మనకెందుకు? రాలక్ష్మి మళ్ళా ఏ మిస్టర్, కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు ఆ పేరు పెట్టింది. ఇంకా నయ్యం, ట్యూబ్ లో గాలేం కాదు. దశావతారాల్లో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ గడితో మనకెందుకు? రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్లు అలా అలా షికార్కి వెళ్తాం. షికారు లేదు గికారు లేదు. పొట్టకోసిన సంగీతం ముక్కరాని మీరంటే నాకు అసహ్యం. అయ్యో, నన్ను కదిలించాలన్నా, నాలో సరిగములు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికా? చీ కాదు. చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు సలి